ఓం నమ శివాయ నమః. జనన కాల నక్షత్ర దోషాలు పరిహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏ ఏ నక్షత్ర వాళ్ళకి దోషాలు ఎలా ఉంటాయి అది దాని గురించి తెలుసుకున్నాం. పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా, దోషములు ఏమైనా ఉన్నాయా, శాంతి అవసరమా అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినప్పుడు ఏ దోషములు కలుగుతాయి, దోష పరిహారములు ఏమిటి, దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవగ్రహ శాంతి హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషేకము మొదలగున్న శాంతిని తప్పనిసరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములను శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి. 1 అశ్వినికి 1వ పాదంలో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషము. ఈ దోషము 3 నెలలు ఉండును. ఇక్కడ గమనించవలసిన విషయము, రేవతి అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషాలు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయంలో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. రెండవది భరణి నక్షత్రముల వాళ్ళకి 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 3వ పాదములలో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్లవాడు పుడితే తండ్రికి దోషము కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది. మూడవది కృత్తికా నక్షత్రములో 3వ పాదములో స్త్రీ జన్మించిన తల్లికి, పురుషుడు జన్మించిన తండ్రికి సామాన్య దోషము కలుగును. 1, 2, 4 పాదములో జన్మించిన వారు స్వల్ప దోషమును కలుగచేయుదురు. 4వది రోహిణి నక్షత్రము 1వ పాదములో జన్మించిన మేనమామకు 2వ పాదము తండ్రికి, 3వ పాదము తల్లికి దోషమని, 4వ పాదము దోషము లేదని కొందరు అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వారి వలన మేనమామకు గండము తప్పక శాంతి అవసరము అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రమునందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు. అందువలనే కంసుడు నాశనమయ్యాడని పురాణ వచనము. 5వది మృగశిర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు. 6వది ఆరుద్ర నక్షత్రము 1, 2, 3 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 4వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము. 7వది పునర్వసు నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అన్నీ మంచివే, ఏ విధమైన శాంతి అవసరము లేదు. 8 పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రములో జన్మించిన వారి వలన 1వ పాదము మేనమామలకు, 2వ పాదములలో తల్లిదండ్రులకు దోషము కలుగును. 3, 4వ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి. గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును. 9 ఆశ్లేష నక్షత్రంలో 1వ పాదమున పుట్టిన వారికి దోషము లేదు. 2వ పాదమున శిశువునకు, 3వ పాదము తల్లికి, 4వ పాదము తండ్రికి దోషము. 4వ పాదమున జన్మించిన వారికి విశేష శాంతి చేయుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషముల సంధి ఉండును. 10 ముఖ నక్షత్ర 1వ పాదంలో జననం అయితే 5 నెలల వరకు తండ్రికి దోషము. ముఖ నక్షత్ర ప్రారంభ సమయంలో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3వ పాదమున పుట్టిన వారి వలన తల్లి తండ్రికి ఇద్దరికీ దోషము. అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు. 11వది పుబ్బా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 12 ఉత్తర నక్షత్ర 1, 4వ పాదములలో జననము జరిగిన ఎడల
తల్లి తండ్రి అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2, 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు. 13 హస్త నక్షత్రంలో 3వ పాదము పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1, 2, 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు. 14 చిత్త నక్షత్రములలో 1వ పాదము తండ్రికి, 2వ పాదము తల్లికి, 3వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. 4వ పాదములలో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును. 15 స్వాతి నక్షత్రమున 1, 2, 3, 4 పాదములలో ఏ పాదమున జన్మించినను దోషము లేదు. 16 విశాఖ నక్షత్రములో జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1, 2, 3, 4 ఏ పాదములలో పుట్టినను బంధువులకు గండము, విశేష శాంతి అవసరము. 17 అనురాధ నక్షత్రములలో 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వలన దోషము లేదు. 18 జ్యేష్ఠ నక్షత్రమున ఈ నక్షత్రమును విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1, 2, 3, 4 ఏ పాదములలో జన్మించిన దోషమే. జాతకులు పుట్టిన రోజున ఉన్న జ్యేష్ఠ నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి. అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంబంధము కలవారికి తప్పక నాశనము కలుగును. 1వ భాగంలో తాతయ్యకు, 2వ భాగంలో అమ్మమ్మకు, 3వ భాగంలో తల్లి తోడబుట్టిన వారికి మేనమామలకు, 4వ భాగంలో అన్నలకు అక్కలకు, 5వ భాగంలో శిశువునకు, 6వ భాగంలో ఎవ్వరికీ దోషము ఉండదు. 7వ భాగంలో వివాహ సమయంలో అత్తవారి బంధువర్గమునకు, 8వ భాగంలో జాతకునకు, 9వ భాగంలో తల్లికి, 10వ భాగంలో తండ్రికి దోషము కలుగు చేయును. మరియు 4వ పాదమున జననమైతే తండ్రికి దోషము. ఇది సుమారు 9 నెలలు ఉండును. గోవును దానము ఇచ్చుట వలన శాంతి కలుగును. విశేష శాంతి చేయించాలి. 19 మూలా నక్షత్రము. ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములలో 1వ పాదమున జననమైన వారి తండ్రికి, 2వ పాదమున తల్లికి, 3వ పాదమున ధనమునకు నాశనము కలిగించును. 4వ పాదమున జననము జరిగిన దోషము లేదు. మూలా నక్షత్ర సమయమునకు మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసుకోవాలి. 12 భాగాల్లో 1వ భాగంలో తండ్రికి దోషం, 2వది తల్లికి, 3వది అన్నలకు, 4వది భాగస్వాములకు, 5వది పిల్లనిచ్చిన మామగారికి, 6వది చిన్న అన్న పెద్ద నాన్నలకు, 7వది పిన్నమ్మ పెద్దమ్మలకు మరియు మేనమామలకు, 8వది ధనమునకు, 9వది జీవన నాశనముకు, 10వది దరిద్రమును కలిగిస్తుంది, 11 మృత్యులు, 12 జాతకునికి నాశనము కలుగ చేయును. జ్యేష్ఠమూల నక్షత్రములో జన్మించిన వారి దోషము వివాహకాలము వరకు ఉండును. దోష నివారణ కొరకు ఎద్దును దానమివ్వడము, నవగ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును. 20 పూర్వాషాఢ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినప్పుడు తండ్రికి ఆపదలు కలుగును. 2, 3వ పాదములలో స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు పుట్టినను తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4వ పాదమున జననము దోషము లేదు. 21 ఉత్తరాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జననము దోషము లేదు. 22 శ్రవణము నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జననము దోషము లేదు. 23 ధనిష్ట నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జననము దోషము లేదు. 24 శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జననము దోషము లేదు. 25 పూర్వాభాద నక్షత్రములో 1, 2, 3 పాదములలో జననము దోషము లేదు. 4వ పాదము సామాన్య దోషము ఉంటుంది. 26 ఉత్తరాభాద నక్షత్రము 1, 2, 3, 4 పాదములలో జననము దోషము లేదు.
27 రేవతి నక్షత్రము 1, 2, 3 పాదములలో జననము దోషము లేదు, 4వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలో జన్మించిన మృత్యుంజయ జపములు, రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించాలి. ఈ నక్షత్రములనే కాక దుష్ట తిథి దోషము, వజ్యము, దుర్ముహూర్త కాలముల ఎందును గ్రహణ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట మంచిది. అనేక ముఖ్యము కూడా చెప్పబడింది. సర్వే జన సుఖినో భవంతు. సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి, పాటించండి. ఓం నమ శివాయ నమః. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.